తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ స్క్రీన్ పైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మస్థలిలో 100 శవాల కథలో కీలకమైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. 100 శవాలను గుర్తించేందుకు ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులతో సహా వచ్చి ధర్మస్థలిలో పర్యటిస్తున్నారు. సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ విజువల్ చూడొచ్చు. ధర్మస్థలలో పోలీసు విచారణ కొనసాగుతోంది. ఎక్కడైతే తాను పాతి పెట్టాను 100 శవాలు అని చెప్పాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆయన ఎవరైతే సిట్ ఉందో సిట్ని తీసుకొని ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఎక్కడెక్కడైతే తాను 1995 నుంచి 2014 వరకు శవాలను పాతిపెట్టానని చెప్పాడో ఆ శవాలను పాతిపెట్టిన ప్రాంతాలని ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకి చూపిస్తున్నాడు. ఆయనతో పాటు భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ చూస్తే ఒక్కసారిగా పోలీస్ అతను చూడండి, అతను నడుచుకుంటూ వస్తున్నాడు. ధర్మస్థలిలో ఎవరైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 వరకు తాను 100 శవాలను పాతిపెట్టాను, ధర్మస్థలి నన్ను బలవంతంగా ఆ 100 మహిళల శవాలే, ఆ 100 శవాల్లో మహిళలు ఉన్నారు, అట్లాగే మైనర్ బాలికలు ఉన్నారు, వాళ్ళపైన రేప్ జరిగింది, ఆ తర్వాత ఒంటిపైన గాయాలు చూశాను, ఎక్కువ శవాలు నగ్నంగా వచ్చాయి, నగ్నమైన శవాలనే నేను పాతిపెట్టానంటూ ఎవరైతే జూన్ 4వ తేదీన ధర్మస్థలి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ ఆయననే ఇవాళ ధర్మస్థలికి వచ్చాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విజువల్స్ ఎక్కడైతే చెట్ల పొదలు ఏదైతే నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఆ శవాల్ని పాతిపెట్టానని చెప్పాడు ఆ పాతిపెట్టిన ప్రాంతాలని ఆయన గుర్తిస్తున్నారు. సిట్ అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ డెడ్ బాడీస్ని పాతిపెట్టారో ఆ పాతిపెట్టిన ప్రదేశాలని చెక్ చేస్తున్నారు. ఎక్కడైతే అంటే ఈ డెడ్ బాడీలని చాలా బ్లైండ్గా అంటే గోతి తీసి పూడ్చిపెట్టేసి వెళ్ళిపోయాను, ఎందుకంటే సీక్రెట్గా పాతిపెట్టమని చెప్పారు. ఎవరికి ఈ శవాలకు సంబంధించిన విషయాలు తెలియకూడదని తనను హెచ్చరించారు. అన్ని మహిళల శవాలే ఉన్నాయి, కొన్ని చోట్లయితే మైనర్ బాలికల శవాలు ఉన్నాయి. ఒక పెట్రోల్ బంక్ పక్కనైతే ఏకంగా ఒక స్కూల్ యూనిఫామ్లో వచ్చిన ఒక 15 ఏళ్ల బాలిక శవాన్ని కూడా పూడ్చిపెట్టానని ఇతను పోలీసులకు చెప్పాడు. అంతేకాదు ఒక మహిళ శవాన్ని అయితే పేపర్లో చుట్టుకొని వచ్చారు. అప్పటికే ఆమె పైన యాసిడ్ పోసి ఆ డెడ్ బాడీని రూపురేఖలు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేశారు. యాసిడ్ పోసిన ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి డీజిల్ పోసి తగలబెట్టమని చెప్పారు అని ఈ విజిల్ బ్లోయర్ చెప్తున్నారు. ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేశాడు, నేత్రావతి నది తీరంలో ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అతని పని. అయితే అతన్ని తీసుకొచ్చిన ఆ నేత్రావతి నది ఒడ్డున ఉన్న తనకి ధర్మస్థలికి సంబంధించిన కొందరు వ్యక్తులు, ప్రభావశీలులు అంటే ఏ రాజకీయాలని కానీ వ్యవస్థల్ని కానీ ప్రభావం చేసే వ్యక్తులు, చాలా శక్తివంతమైన వాళ్ళు తనను బెదిరించి డెడ్ బాడీస్ని తన చేత పాతిపెట్టించారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నాడు. ధర్మస్థలిలో 100 శవాలు నేనే పాతిపెట్టాను, అయితే అక్కడ చనిపోయిన వారి సంఖ్య 100 కంటే ఎక్కువగా 500 వరకు ఉండొచ్చని అతను కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చెప్పాడు. ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అన్నది అతిపెద్ద చర్చగా మారింది. ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ ధర్మస్థలి ప్రజలు ఇతనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ధర్మస్థలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇతను పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. మా దగ్గర ఎవరైతే అనాథలు ఉంటారో లేకపోతే ఇక్కడ చనిపోవాలని ధర్మస్థలిని ఒక కాశీగా చూస్తారు, దక్షిణ కాశీగా, ఇక్కడికి వచ్చి చనిపోవాలని ఆశపడే వాళ్ళు కొందరు ఉంటారు, అటువంటి వాళ్ళ శవాల్ని పాతి పెడతాం మేమే, దానికి అధికారిక రికార్డులు ఉన్నాయి, వాళ్ళని పాతేందుకు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ శవాలని ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేస్తామని చెప్తారు. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, అక్రమంగా శవాలు పాతిపెట్టిన ప్రాంతం ఇది. ఇక్కడే అతను కూడా ఉన్నాడు, ఎవరైతే విజిల్ బ్లోయర్ అని చెప్పారో మీకు సుమన్ టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో రెడ్ అండ్ వైట్ సర్కిల్లో అతను చూపిస్తున్నాం. అతని ముఖానికి పూర్తిగా మాస్క్ వేసి ఉంది, చాలా లావుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇతనే 2014 వరకు
ధర్మస్థలిలో మీరు ఇంకొక స్క్రీన్లో చూడొచ్చు. ఆ లావైన వ్యక్తి మొహానికి మాస్క్ వేసి ఉంది. అతన్ని మీడియా కెమెరాల్లో కనపడకుండా, అతను మీడియా కంటికి చిక్కకుండా భారీ బందోబస్తు మధ్య, చుట్టూ ఒక పోలీస్ బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్ భారీ బందోబస్తు మధ్య ఆయన్ని ధర్మస్థలికి తీసుకొచ్చారు. మీరు ఇంకో స్క్రీన్లో చూడొచ్చు. పోలీసులు వాహనాల్లో అతన్ని ధర్మస్థలికి తీసుకొస్తున్న దృశ్యం ఇది. వాహనాల్లో పోలీసులు అక్కడికి వస్తున్నప్పటి ఈ విజువల్స్ సుమన్ టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు, భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఆ ఏరియాలో భారీ ఎత్తున పోలీసులను తీసుకొని ఆ పోలీసు బందోబస్తు మధ్య అతని ధర్మస్థలికి తీసుకొచ్చారు. అతను ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాన్ని అయితే చూపిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇవాళ జూలై 28వ తేదీ ఇవాళ అతను ఎక్కడెక్కడైతే డెడ్ బాడీస్ పాతి పెట్టాడో ఆ ప్రాంతాలని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతాలని గుర్తిస్తున్నారు. అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇతను ఒకటి కాదు రెండు కాదు, ఇతను చేసిన ఆరోపణలు ఏ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్ ఉండదేమో. సినిమా కథ కూడా ఈ స్థాయిలో ఇంత భయంకరంగా ఉండదేమో. ఏ సినిమా కథ కూడా మనం నమ్మలేం. నిజం ఇది. నిజంగా చెప్పాలంటే దేశం మొత్తంలో ఎవ్వరూ నమ్మలేనంత నిజం ఇది. ఇది నిజమైన వార్తే, నిజమైన విషయమేనా? అతను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా అర్థం కాని పరిస్థితి. నిజంగా ధర్మస్థలిలో 100 శవాల్ని పాతిపెట్టేంత దుర్మార్గులు ఉన్నారా? వరుసగా మహిళలపైన అఘాయిత్యం చేసి, లైంగిక దాడి చేసి, వాళ్ళ శవాల గొంతుల్ని కత్తులతో కోసేసి, వాళ్ళ శరీరాలని గాయపరిచి, వాళ్ళ శరీరాలపైన గాయాలున్నాయని కూడా చెప్తున్నాడు కదా, వాళ్ళ బట్టలన్నీ తీసేసి నగ్నంగా తీసుకొచ్చి పాతి పెట్టాల్సిన అవసరం ధర్మస్థలిలో ఎవరికి ఉన్నది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈయన 1995 నుంచి 2014 వరకు ఈయన ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్తున్నాడు. ఈ స్పాన్లోనే దాదాపు ఈ 95 నుంచి 14 వరకు ఈయన దాదాపు 100 శవాల్ని పాతిపెట్టానని చెప్తున్నాడు. ఆ 100 శవాలలో మొత్తం మహిళలే ఉన్నారని చెప్తున్నాడు. కొన్ని శవాల్ని డీజిల్ పోసి తగలబెట్టానని చెప్తున్నాడు. అంతేకాదు మరికొన్ని శవాలు బాలికలు ఉన్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అమ్మాయిలు కూడా వదిలిపెట్టలేదు. ఆ దుర్మార్గులు అత్యంత పాశవికంగా అమ్మాయిల పైన లైంగిక దాడి చేశారు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రేప్ చేశారని చెప్పినట్టుగా అతని మాటలు అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుస్తుంది. ధర్మస్థలి పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయింది ఇతను చెప్పిన మాటలు విని. సో ఇందులో నిజాన్ని తేల్చే పనిలో పడ్డ కర్ణాటక ప్రభుత్వం ఎవరైతే ఉందో, సిద్ధరామయ్య ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ కేసుని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇప్పటికే టీం అంతా సెట్ అయింది. ఆ టీం ఏదైతే కోర్టు పర్యవేక్షణలో జైల్లో ఉన్నాడో ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి, అతన్ని తీసుకొని ఇవాళ ధర్మస్థలికి తీసుకొచ్చింది. ఆ వాహనాల్లో, ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి, ఎక్కడ పాతిపెట్టావు మహానుభావ నువ్వు ఆ శవాల్ని? నువ్వు చెప్పింది నిజమేనా, ఇది అబద్ధమా? ముందు నువ్వు శవాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపించు అంటూ అతన్ని తీసుకొస్తే, అతను ఆ పోలీసులను తీసుకుపోతున్న వీడియో చూస్తే కళ్ళు బయలుగమ్ముతున్నాయి. నిజంగానే ఇక్కడ శవాల్ని పాతిపెట్టారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజంగానే ఇక్కడ శవాలని పాతిపెట్టారా? నిజంగానే ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి, ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్ చూస్తున్న ప్రాంతంలో డెడ్ బాడీస్ ఉన్నాయా? ఆ 100 మంది మహిళల శవాలు ఇక్కడ దొరుకుతాయా? దొరికితే ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన సంఘటన అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ దేశంలో ఎప్పుడు వెలుగు చూడనంత భయంకరమైన సంఘటన అవుతుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన అంశం అవుతుంది. ధర్మస్థలి స్వయంగా మంజునాథ స్వామి కొలువైన ఆ తీర్థంలో, ఆ క్షేత్రంలో ఎవ్వరూ భరించలేని ఆఖరికి ఆ శివుడు కూడా జీర్ణించుకోలేనంతటి పెద్ద వార్తా సంఘటన అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఈ స్వీపర్గా పనిచేసిన ఈ వ్యక్తి ఉన్నాడో, మీకు విషయం తెలుసా? సుమన్ టీవీ ధర్మస్థలికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఆ పరిసరాలన్నింటినీ షూట్ చేసింది. ఆ పరిసరాల్లో ఉన్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు మీరు స్క్రీన్ మీద చూసిన విజువల్స్, సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా రికార్డ్ చేసిన విజువల్స్. అక్కడికి వెళ్ళింది సుమన్ టీవీ. ధర్మస్థలి గ్రౌండ్ రిపోర్ట్ వీడియోస్ మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్లో అక్కడి ప్రజల ఒపీనియన్ ఏంటి, ఈ 100 శవాల కథ వెనుకున్న మిస్టరీ ఏంటి, అసలు ఆ సౌజన్య అనే అమ్మాయిని ఎవరు చంపేశారు, సౌజన్య ఎందుకు మర్డర్ కేసు ఎందుకు మిస్టరీగా వీడలేదు, ఈ అంశాలన్నింటినీ మీకు సుమన్ టీవీలో ఇదివరకే మీరు వీడియోస్ చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ధర్మస్థలికి రావడం,
ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి ధర్మస్థలికి రావడం, ధర్మస్థలిలో ఆ శవాలు పాతిపెట్టాను, నేను ఈ ప్రాంతంలోనే శవాల్ని పాతిపెట్టాను, ఈ చోటనే నేను గోతి తీసి శవాల్ని పూర్తి చేశాను. మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు, అతను బాక్స్లో కనిపిస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు అతను ఆ ప్లేస్లో నేను శవాల్ని పాతిపెట్టానని అక్కడ సిట్ అధికారులకు, పోలీసులకు చెప్తున్నాడు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు, మార్క్ చేస్తున్న పోలీసులు ఆ ప్రాంతంలో పాతిపెట్టిన శవాల్ని తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.